ధ్యానం చేసుకుందాం పుల్లరా. సమూయేలు 2వ గ్రంథాన్ని ఒకసారి మనం చదువుదాం. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 30 మరియు 31వ వచనాన్ని మనము చదువుకుందామండి. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని, చూడండి పుల్లరా, దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడుస్తూ ఉన్నాడంట. ఏడుస్తూ తల కప్పుకొని పాదరక్షలు లేక కాలినడకన వెళుతూ ఉన్నాడంట. ఎవరు? దావీదు గారు వెళ్ళేటప్పుడు ఏడుస్తూ ఉన్నాడంట పుల్లరా. తల కప్పుకొని ఏడుస్తున్నారు, పాదరక్షలు లేవు. అయితే కొండ మాత్రం ఎక్కుతూ ఉన్నాడు. భారముతో కొండ ఎక్కుతూ ఉన్నారు. అతని దగ్గర ఉన్నటువంటి జనులందరూ కూడా అదే రీతిలో తలలు కప్పుకొని అతని వెంట ఏడుస్తూ కొండ ఎక్కుతూ ఉన్నారు. నడిపించే నాయకుడు ఏడుస్తున్నాడు. వెనకాల ఉన్నటువంటి జన సమూహము కూడా ఏడుస్తూనే ఉన్నారు. ఏం బాధ వచ్చిందో, ఏ కష్టం వచ్చిందో, నాయకుడిని వెంబడిస్తున్నటువంటి జన సమూహం కూడా వారి వారి తలలను కప్పుచు పాదరక్షలు లేక కొండ ఎక్కేటటువంటి అనుభవం, అది ఏడుస్తూ ఉంటున్నటువంటి అనుభవము. అంతలో దావీదు వద్దకు ఒకడు వచ్చాడు పుల్లరా. ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో చూడండి పుల్లరా, అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏడుస్తూ కొండ ఎక్కుతూ ఉంటున్నాడు. ఎందుకు దావీదు వెనకాల ఉన్నటువంటి జనసమూహం అంతయు కూడా ఏడుస్తున్నారంటే, అతని కుమారుడైనటువంటి అబ్షాలోము ఒక కుట్ర చేసినట్లుగా మనం చూడొచ్చు పుల్లారా. ఏ కుట్ర చేశాడంటే 15వ అధ్యాయంలోనే మాటలన్నీ కూడా రాయబడి ఉంటాయి కదా. 4వ వచనాన్ని కనుక ఒకసారి మనం చూస్తే, ఈ దేశమునకు న్యాయాధిపతిన యుండుట ఎంత మేలు. అబ్షాలోము అనుకుంటున్నాడు, నేను న్యాయాధిపతి అయి ఉంటే ఎంత మేలు. అప్పుడు వ్యాజ్యమాడు వారు నా యొద్దకు వస్తారు, నేను వారికి న్యాయము తీర్చుదునని చెప్పుచూ వచ్చెను. అంటే అతని యొక్క ఆలోచన ఏంటంటే, న్యాయాధిపతిగా అనగా రాజుగా అవ్వాలి. ఎలా అవ్వాలంటే పుల్లరా, రాజు అవ్వాలి. తన దగ్గరికి వచ్చినటువంటి వారందరూ కూడా ఎవరైతే నమస్కారము చేస్తారో, తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతన్ని పట్టుకొని ముద్దు పెట్టేటటువంటి వాడంట. అంటే అలాగా జన సమూహం అంతటికి అబ్షాలోము ఏం చేసేవాడంటే జనాల్ని ప్రసన్నం చేసుకున్నాడు. జనాల్ని ఏం చేశాడంటే పుల్లారా, ప్రసన్నం చేసుకుంటూ వచ్చాడు. తీర్పు నొందుటకై రాజునొద్దకు వచ్చిన ఇశ్రాయేలుకు అందరికీ అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేలందరినీ తన తట్టు తిప్పుకున్నాడు. రాజు ఎవరప్పుడు? దావీదు వారు. ఇతనికి ఏమొచ్చింది ఆలోచన, నేను న్యాయాధిపతిగా అయితే బాగుండు కదా, అందరూ నా దగ్గరికి వస్తారు, అది ఎంత మేలు అని అనుకుంటా ఉన్నారు. ఆ రీతిగా జన సమూహం అంతటిని కూడా అబ్షాలోము ఏం చేశారంటే తన తట్టుకు తిప్పుకున్నట్లుగా లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్లాన్ ఇంప్లిమెంట్ చేశాడు. నేను ఎలాగైనా రాజు అవ్వాలి, నా తండ్రికి బదులుగా నేను రాజు అవ్వాలి, ఈ రాజ్యాన్ని నేను వెళ్ళాలి. ఆ పనిలో, ఆ ప్లాన్లో భాగముగా
దావీదు వారు అతని యొద్ద నుంచి దూరముగా వెళుతున్నటువంటి పరిస్థితుల్లో దావీదు వారు ఏడుస్తూ కొండ ఎక్కుతూ ఉన్నాడు. పాదరక్షలు ఏమీ కూడా లేవు. ఒకానొకప్పుడు వైభవముగా ఉన్నటువంటి రాజు ఆయన. ఆమేన్ కదా పుల్లరా? ఎంతో వెలుగునొందినటువంటి మనుషుడు ఆయన. రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చినటువంటి మనుషుడు ఆయన. హృదయానుసారుడిగా పేరు నొందినటువంటి ఆయన ఏం చేస్తున్నాడంట? కొండ ఎక్కుచూ ఏడుస్తూ ఉన్నాడు. పాదరక్షలు కూడా ఏమీ లేవండి. తనని వెంబడిస్తున్నటువంటి జన సమూహం అందరూ కూడా అదే రీతిలో ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే అబ్షాలోము చేసినటువంటి కుట్రను బట్టి దావీదు వారు ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉన్నప్పుడు అంతలో ఒకడు వచ్చి చెప్పిన మాట ఏంటంటే, అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదులకు తెలిసింది. అబ్షాలోము కుట్ర చేస్తే ఆ కుట్రలో ఎవరు భాగమయ్యారంట? అహీతోపేలు. ఎవరండి అహీతోపేలు? 15వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి పుల్లారా. మరియు గిలోనీయుడైన అహీతోపేలును, అదిగో ఎవరంట ఆ మనుషుడు? దావీదు యొక్క మంత్రి ఆయన. ఎవరండి ఆ మనుషుడు? దావీదు యొక్క మంత్రి. చూడండి, అదే మాట దినవృత్తాంతములు మొదటి గ్రంథము 27వ అధ్యాయము 33వ వచనం కూడా ఒకసారి చూడండి పుల్లారా. 27వ అధ్యాయం దినవృత్తాంతం అహీతోపేలు. అదిగో చూడండి, రాజునకు అహీతోపేలు ఎవరంటే పుల్లారా? రాజునకు మంత్రి. చాలండి. అప్పటి వరకు రాజునకు మంత్రిగా ఉండి సలహాలు ఇస్తున్నటువంటి ఆ మనుషుడు సడన్గా ఎవరి కుట్రలో భాగమయ్యాడంట? అబ్షాలోము మీదకి ఉపద్రవము రప్పింపగలందుకై అహీతోపేలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించుకున్నారు. ఈ అహీతోపేలు యొక్క ఆలోచన అబ్షాలోము పట్టించుకున్నాడేక లేదు. హూషై చెప్పిన ఆలోచన ప్రకారమే నడవాలి. హూషై చెప్పిన ఆలోచన ప్రకారంగా నడిస్తే ఎవరికి బెనిఫిట్ అయ్యిద్ది? అబ్షాలోముకి బెనిఫిట్ అయ్యిద్ది. అహీతోపేలు చెప్పినటువంటి ఆలోచన ప్రకారం నడిస్తే ఎవరికి బెనిఫిట్ అంట? అబ్షాలోముకి బెనిఫిట్. హూషై చెప్పిన ఆలోచన ప్రకారం నడిస్తే దావీదుకి బెనిఫిట్ అయ్యిద్ది. ఆమేన్. కన్ఫ్యూజ్ అవ్వద్దు పుల్లారా. కన్ఫ్యూజ్ అవుతున్నారా? అహీతోపేలు చెప్పిన ఆలోచన ప్రకారంగా నడిస్తే ఎవరికి బెనిఫిట్? అది అబ్షాలోముకి బెనిఫిట్. హూషై చెప్పిన ఆలోచన ప్రకారం నడిస్తే ఎవరికి బెనిఫిట్? అది దావీదుకు బెనిఫిట్. కానీ దేవుడు ఏం ప్లాన్ చేశాడు అక్కడ? అబ్షాలోము మీదకి ఉపద్రవము రప్పించడానికి ఇప్పుడు అబ్షాలోము ఎవరి మాట వినేటట్లు చేశాడంట? హూషై చెప్పిన మాట వినేటట్లు చేశాడు. ఆమేన్. అప్పుడు అది ఎవరికి బెనిఫిట్ కాబోతుందండి? దావీదుకు బెనిఫిట్ కాబోతుంది. ఎందుకంటే దావీదు ఆల్రెడీ ఏం చేశాడు అక్కడ? ప్రార్థన చేశాడు. ఏమని? అతని ఆలోచన చెడగొట్టమని ఆయన ప్రార్థన చేశాడు. కాబట్టి ఇప్పుడు అహీతోపేలు చేసినటువంటి ఆలోచన అంతా వ్యర్థమైపోయి ఎవరి ప్లాన్ ప్రకారం అబ్షాలోము వెళ్ళాలని డిసైడ్ అయ్యాడంటే హూషై చెప్పిన ప్లాన్ ప్రకారం వెళ్ళాలని డిసైడ్. 17వ అధ్యాయం 23వ వచనంలో రాయబడుతున్నటువంటి మాట కనుక మనం చూస్తే, అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి, అదిగో చూడండి పిల్లరా, తాను చెప్పిన ఆలోచన జరగట్లా. ఎవరు ఆలోచన జరుగుతుంది ఇప్పుడు? హూషై ఆలోచన జరుగుతుంది. ఏం చెప్పని? మీ యొక్క తండ్రి ధైర్యవంతుడు, అతను మనము జయించలేము. సింహపు గుండెవారు కూడా మీ తండ్రిని చూస్తే అయ్యా దిగులు వచ్చింది, భయం వచ్చింది అని చెప్తే ఈ అహీతోపేలుకి అర్థమైపోయింది. తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయెను. ఏమయ్యాడు? ఉరిపోసుకొని చనిపోయాడు. ఎందుకు? తను చెప్పిన ఆలోచన జరగకపోవుట. హూషై ఆలోచన ఎవరికి బెనిఫిట్? అది దావీదుకి. ఒకవేళ దావీదే గెలిస్తే, దావీదే దాన్ని జయించొస్తే, ఇదిగో నేను కుట్ర చేస్తున్నాననే విషయం కనుక తెలిస్తే
ఖచ్చితంగా ఆయన నా మీద చేస్తాడు. ఆ మాట మనం అంటలేక ఏదో సంథింగ్ ఉండేది, రివెంజ్ ఉండేది కదా పిల్లరా, రివెంజ్ ఉండేది కదా. ఏమో దావీదు మనసు అలా ఏమి కాదు కదండి. సౌలు తరివాడు దావీదుని బట్టి. ఒకానొకప్పుడు దావీదు చేతికే సౌలు చిక్కాడు. అయినా దావీదు సౌలుని ఏమైనా చంపాడండి? లేదు. సౌలు మాత్రం దావీదుని చంపాలని చూశాడు. కానీ దావీదు చేతికి సౌలు చిక్కినప్పుడు దావీదు సౌలు గారిని ఏమీ కూడా, అంటే దావీదు మనసు అది కాదు, ఎందుకంటే ఆయన హృదయానుసారుడు. ఆమేన్. కానీ ఇతనికి భయం పట్టుకుంది, లోపల ఇతనికి భయం ఉండిపోయింది. ఇక అయిపోయిందిరా నా చాప్టరు, నా ప్లాను ఇంప్లిమెంట్ కావట్లేదు అని గ్రహించిన ఆయన ఆ ప్లాను జరగకపోవట చూసి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న ఇంటికి పోయి ఇల్లంతటిని ఏం చేశాడంట? ఇల్లంతటిని ఏం చేశాడు? చక్కబెట్టుకున్నాడు. ఇల్లంతటిని చక్కబెట్టుకొని ఉరిబెట్టుకొని చనిపోయాడు. ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారండి. ఏం విత్తుతామో అదే కోస్తామంట. ఏం విత్తుతామో అదే మనము. ఒకప్పుడు దావీదుని పట్టుకొని చంపాలని, అబ్షాలోముకి అప్పగించాలని చూశాడు. తన ప్లాను జరగకపోవట చూసి ఏం చేశారంట? ఉరిబెట్టుకొని. అంత కర్మ ఎందుకు పుల్లారా? దావీదు స్నేహితుడే కదా. వెళ్ళి నన్ను క్షమించయ్యా అని అడిగితే దావీదు క్షమించడా? ఆమేన్. ఎందుకంటే ఆయన దేవుని హృదయానుసారుడు కదా. దేవునికి ఏ మనసు ఉందండి? క్షమించే మనసు ఉంది. మరి దేవునికి ఆ మనసు ఉంది కాబట్టి దావీదు వారు కూడా ఏముండిద్ది? ఒక్క మాట వెళ్ళి అడిగితే దావీదు అహీతోపెలు ఏం చేసేవాడంట? క్షమించేవాడు. కానీ లోపల భయం పట్టుకుంది. ఇక లేదు, నా చాప్టర్ అయిపోయింది, నేను ఇంతగా కుట్ర బన్నాను కదా, ఇదిగో ఆయనతో పాటు కలిసి భోజనం చేశాను, ఆయనతో పాటు కలిసి సహకారంగా ఉన్నాను, చెలికాడిగా ఉన్నాను, పరిచయస్తుడిగా ఉన్నాను, అతను నాకేమి శత్రువు కాదు, ఇదిగో ఒకవేళ నేను వెళ్ళి గనక ఆయన క్షమాపణ అడిగితే క్షమిస్తాడేమో అనే ఆలోచన కూడా రాలా. ఆలోచన వస్తే మంచిగానే ఆలోచన చేసి దావీదు యొద్దకు వెళ్ళి క్షమించమని అడిగేవాడు. కానీ అడగలేదు. ఇంటికెళ్ళి ఇంటిని చక్కదెట్టుకొని ఏం చేసుకున్నాడు? ఉరిబెట్టేసుకున్నాడు. చూడండి ఎంత కర్మ వచ్చిందో చూడండి పిల్లారా. అలా రావటానికి గల కారణం ఏంటంటే దావీదు చేసినటువంటి ప్రార్థన దేవుడు విన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని చేశాడు? ఆలోచన అహీతోపెలు ఆలోచన చెడగొట్టమని. దావీదు ఏం చేశాడు? దేవునికి మహిమ కలుగును గాక. దావీదు ఆ ప్రార్థన దావీదు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు కాబట్టే అహీతోపెలు యొక్క ఆలోచన అంతా ఇప్పుడు ఏమైపోయింది? చెడిపోయింది. ఏమాత్రం ఇంప్లిమెంట్ కాలా, చెడిపోయింది. చూడండి, దేవుడు తన బిడ్డలు, తన ఆశ్రయించినటువంటి బిడ్డలు ఎంత మేలు చేస్తాడో చూడండి పిల్లారా. ఆమేన్. ఎంత మేలు చేశాడో చూడండి. ఒక్క ప్రార్థన చేశాడు, అయ్యా ఆ ఆలోచన చెడగొట్టవా అని. ఒక్క ప్రార్థన ఒక్క ప్రార్థన ఏం చేసిందంటే ఆలోచన మొత్తాన్ని చెడగొట్టేసి అతను తీసుకున్న గోతులు అతనే పడేటట్లుగా. కాబట్టి మనము విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలండి. ఎంతో జాగ్రత్తగా ఉంటేనే దేవుని దీవెనలు మనం పొందుతాం. ఒక్క వ్యర్థమైన ఆలోచన చేసినా ఏమైపోయిందండి? పాడైపోయింది అది. ఒక్క వ్యర్థమైన ఆలోచన నేను మీ వెనక చేసే ఆలోచన మీకు తెలిస్తే, అయ్యా పాస్టర్ గారి ఆలోచన వ్యర్థపరచమని ప్రార్థన చేస్తే ఏమైపోయింది? వ్యర్థమైపోయినట్టే కదా. అవునా కదా పిల్లరా? తెలిసి కనుక ప్రార్థన చేస్తే, నాతో పాటు తిరిగిన నా సహోదరుడే, నా సహోదరే, నాతో పాటు కలిసి సహవాసంలో కొనసాగిన వారే నా మీద వ్యర్థమైన ఆలోచన చేస్తున్నారయ్యా, దానిని దూరపరచు, వ్యర్థపరచు, చెడగొట్టు అని హృదయపూర్వకంగా గనక మనం ప్రార్థన చేస్తే దాన్ని ఏం చేస్తాడు? దేవుడు చెడగొడతాడు, దూరం చేస్తాడు. మన పక్షమై విజయాన్ని నిత్యముగా మన దేవుడు మనకు అనుగ్రహిస్తాడని. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మీద ఇటువంటి మనస్సును మనం పెట్టుకోకూడదు. వారితో బాగుంటూనే ఆ మనస్సును మనం కలిగి ఉండకూడదు. అహీతోపెలు బాగానే ఉన్నాడు, కానీ ఏం చేశాడంట?
దావీదు మీద కుట్ర పన్నాడు, భాగమయ్యాడు. పైకి ఎలాగున్నాడు? బాగున్నారు, నవ్వుకుంటున్నారు ఇద్దరు. చక్కగా మందిరానికి కూడా ఉత్సాహంతో గంతులేసి వెళ్ళారంట. మధురమైన మాటలు చక్కగా మాట్లాడుకున్నారంట. భోజనం కలిసి చేశారంట, రాజుతో కలిసి భోజనం చేశారు. ఏమో పిల్లరా, నేనే ఒకవేళ నీ పక్షంగా వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నానేమో. అంటే ఎగ్జాంపుల్ చెబుతా, నేను చేయలే, ఊరినే చెబుతున్నానండి. అంటే నేనే అంటే ఒకవేళ పక్క పక్కన ఇద్దరిద్దరు ఉండి ఇద్దరు బాగుంటూనే వాళ్ళు ఆలోచన చేస్తున్నారేమో. నేను పొరపాటు కూడా ఏం ఆలోచించండి, అసలు నేనేం ఆలోచించను. అసలు చెప్పే కదా, నేను అసలు ఏం ఆలోచించను. ఏమనుకున్నా, ఎంత అనుకున్నా అసలు నేను పట్టించుకొని వదిలేస్తూ ఉంటా వాటిని. మళ్ళీ ఈ జ్ఞాపకం చేసుకుంటే బాధపడతా ఉండాలి. వాళ్ళు అనాలి, ఇలా అన్నారని. మనకెందుకయ్యా నా బాధ? ఆ బాధ వేదన మొత్తం తీసేసుకోవాలి. కానీ ఇద్దరు పక్కపక్కనే ఉండి బాగుంటూనే ఇలాగ ఇటువంటి స్వభావం ఉంటే కనుక దేవుడు మాత్రం ఒప్పుకోడండి. ఒకవేళ వారి పక్షమై ప్రార్థన చేస్తే దేవుడు ఏమాత్రం ఒప్పుకోకుండా ఆ చెడ్డ ఆలోచన ఏం చేస్తాడంట, వారి ఎడల జరగకుండా చేస్తాడు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఇద్దరూ బాగుండాలని. అంటే ఎవరిద్దరు? ఎవరితో అయితే సహవాసం నేను ఎవరితో చేస్తున్నానో మేమిద్దరం, మీరెవరితో చేస్తున్నారో మీరిద్దరు. అంటే ఎలా ఉండాలంట? మంచిగా ఉండాలి. వ్యర్థమైన ఆలోచన బాగుంటూనే వారి మీద వ్యర్థమైన ఆలోచన, కుట్రలు, కుయుతులు ఏమాత్రం కూడా పన్ననే. ఒకవేళ పన్నితే ఆ పన్నిన విషయం తెలిస్తే ఈ మనుషుడు ప్రార్థన చేస్తే నువ్వు ఏమాత్రం వర్ధిల్లలేవు, కుటుంబం ఏమాత్రం కూడా వర్ధిల్లలేదు. కాబట్టి అహీతోపేలు యొక్క ఆలోచన వ్యర్థము చేసిన దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు పక్షమై విజయం అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రార్థన ఏం చేసినా మన దేవుడు ఆలకిస్తాడండి, ఆలకిస్తాడు. కాబట్టి కుట్ర మనసొద్దు పులారా, విశ్వాసిగా ఉంటున్నాం, అటువంటి కుయుక్తులు వద్దు మనకి. మంచిగా ఒకవేళ అతనిలో ఆమెలో ఏమైనా నచ్చంది ఉంటే చెప్పేద్దాం, బయటికి ఇలా ఉండని చెప్పేద్దాం. అంతే తప్ప మనసులో దాచుకొని మనం బాధపడి ఆ మాట మళ్ళీ మూడో వారికి చెప్పి ఇలాగ అందరికీ స్ప్రెడ్ అయ్యి అందరూ బాధపడి గలిబిలి అయ్యేంతకంటే అమ్మ నువ్వు ఇలా ఉన్నావు, కొంచెం సరి చేసుకోవా అని చెప్తే పోయేదేముండదు. అయ్యా నువ్వు ఇలా ఉన్నావు, సరి చేసుకోవా, పోయేదేముండదు. అది చెప్తే మనం ఏం చేయాలంట? సరి చేసి. అమ్మ మీరు లేటుగా రావద్దు అంటే ఏం చేయాలి? సరి చేసి. అంటే క్రమానికి టయానికి. జపాన్ తెలుసుగా పిల్లలు, బాగా డెవలప్ అయిన కంట్రీ. అక్కడ బుల్లెట్ ట్రైన్లు ఉంటాయి, గంటకి 350 కిలోమీటర్లు వెళ్తాయి. అంటే ప్యారిలిపాలు ఎక్కితే నువ్వు గంటలో హైదరాబాద్ వెళ్ళిపోతావు, అంత స్పీడ్తో బుల్లెట్ ట్రైన్లు ఉంటాయి. తెలుసు కదండి, ప్యారిలిపాలు ఎక్కితే 1 గంటలో హైదరాబాద్ వెళ్ళిపోతాం. అదే ఇక్కడ కర్లపాన్లో పల్లె 20 సంవత్సరాలు ఎక్కి మాకు నిద్రలో కూడా ఏ గతుకు వస్తే ఏ ఊరో నాకు తెలుసండి. గతుకుని బట్టి ఊరు గుర్తుపట్టేవాడిని. నాకేం గుర్తుపడేది కాదు. గతుకుని బట్టి పలానా ఊరు వచ్చింది అనుకునేవాడిని, టర్నింగ్ని బట్టి పలానా ఊరు వచ్చింది అనుకునేవాడిని. 20 సంవత్సరాల అనుభవం. ఖాళీ ఉంటే బాగుండు అనుకునేవాళ్ళం, ఖాళీ ఉంటే బాగుండు కదా అనుకునేవాళ్ళం. ఖాళీ ఉండేది కాదు. బాపట్ల నుంచే ఫుల్గా వచ్చేసేవాళ్ళు. ఎక్కడెక్కితే కొంత దూరం నుంచోవాలి బస్సులో. ఎప్పుడో ఒకసారి సీటు దొరికేది, 1.5 గంట ప్రయాణం. కానీ జపాన్లో ఎక్కితే కనుక 350 కిలోమీటర్లు గంటలో వెళ్ళిపోవచ్చు అండి. ఒక రోజంట ఆ ట్రైను చేరుకున్నటువంటి గమ్యస్థానానికంటే 35 సెకండ్లు లేటుగా చేరుకుందంట. అంటే 35 నిమిషాలు కాదు, 35 సెకండ్లు. అంటే ఇక్కడ నుంచి మనం ఈ మందిరం నుంచి కిందకి దిగే అంత టైం పట్టింది, అంతే కదండి. పైనుంచి కిందకి వెళ్ళే లోపు 30 సెకండ్లు అయిపోయింది. వాళ్ళు అనుకున్న డెస్టినేషన్కి 35 సెకండ్లే లేట్ అయిందంట. ఆ 35 సెకండ్లు లేట్ అయినందుకు ఆ రైల్వే డిపార్ట్మెంట్ వారు బాధపడిపోయి ప్రయాణికులందరికీ క్షమాపణ చెప్పారంట. అమ్మ ఎంత లేట్ అయినందుకు? సెకండ్లండి.
ఏం చేశారంట? క్షమాపణ చెప్పారంట. క్షమాపణతో సరిపెట్ల. రైల్లో ఎంతమంది ఉన్నారో వారందరి టికెట్ డబ్బులు వాపస్ చేసేసారంట. అమ్మ ఎన్ని సెకండ్లకి చెప్పండి? 30 సెకండ్లు అంటే ఎంత? మనం పైనుంచి కిందకి వెళ్ళేలోపు 30 సెకండ్లు అయిపోయింది. ఆ 30 సెకండ్లే అంటే ట్రైన్ లేట్ అయింది. ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళు ఏమి మా డబ్బులు ఇవ్వండి అని అడగల. లోపల ఉన్న వాళ్ళు ఏమి నువ్వు 30 సెకండ్లు లేట్ తీసుకెళ్ళావని అడగల. అడిగారండి? అడగల. అడిగితే ఇచ్చారు అనుకోవచ్చు. వీళ్ళు అడగకపోయినా ఆ టైం పంక్చువాలిటీ ఎలాగుందంటే, ఇదిగో మేము 30 సెకండ్లు లేటుగా వచ్చామని రైల్వే డిపార్ట్మెంట్ అంతా క్షమాపణ చెప్పి డబ్బంతా రిటర్న్ చేసేసారంట. మరి మనం ఎన్ని దినాలు లేటుగా వచ్చామో, ఎంతగా ప్రార్థన చేస్తే ప్రభు క్షమాపణ మనకు దొరుకుతుందో. 30 సెకండ్లకి అలా అయిపోతే వాళ్ళు ఏమైనా అడిగారా? అన్న ఏమైనా అడిగారా సార్? అన్న ఏమో అడగల. మా డబ్బులు మాకు ఇవ్వండి, 30 సెకండ్ల విలువైన టైం వేస్ట్ చేసి అడిగారా? రిజైన్ అంట. అదిగో చూడండి, అంటే టైం పంక్చువాలిటీ చాలామంది ఉంటారు. అదిగో చూడండి, అదిగో తల్లిగారు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. చూడండి, నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే 30 సెకండ్లకి అలా ఉంటే ఏమండి ప్రభు సన్నిధిలో ఇంకా మనం ఎంత టైం పంక్చువాలిటీతో ఉండాలండి. అంటే సరి చేసుకోమని చెప్పినప్పుడు ఏం చేయాలంట? సరి చేసుకో. ఇప్పుడు మనకి ఒక లేటుగా వచ్చిన ఎవరు అడగా డబ్బు మాకు ఇవ్వండి ఏమన్నా ఎవరు అడుగుతారా? కానీ మనం ప్రభుని అడగాలి, నేను లేటుగా వచ్చానయ్యా నన్ను క్షమించండి. ఒక రోజు అయితే పర్వాలా కదా పుల్లరా? మరి రోజు ప్రతి వారం అలాగే చేస్తే, ప్రతి ఆరాధనప్పుడు అలాగే చేస్తే, ప్రతి కూడికప్పుడు అలాగే చేస్తే మనం ఎంతగా ప్రభుని క్షమాపణ అడగాలో చూడండి. ఎంతగా అడగాలండి? ఎంతగానో అడగాలి. ప్రభు నుంచి మనం కృపను పొందుట ఈజీనే. ఎప్పుడు మనము ఆ తప్పు చేశాని గమనించి గ్రహించి ఆయన అడిగినప్పుడు ఆయన కృప ఈజీగా ఇస్తాడు. కానీ అడగకపోతే పొందుకోలేమండి. కానీ దావీదు అడిగాడు అక్కడ, అదిగో ఆయన కుట్ర బండుతున్నాడంట, అయ్యా కుట్ర బండుతున్నాడు, దాన్ని నీవు చెడగొట్టాలి. ఆయన అడిగాడు, వెంటనే దేవుడు కూడా ప్లాన్ ఇంప్లిమెంట్ చేసేసాడు. అసలు నిన్నెవరు టచ్ చేయలేరయ్యా, నీవు నా హృదయానుసారుడు, నీ దగ్గరికి ఎవరు వస్తారు, నిన్నెవరు టచ్ చేయలేరు, నీ పని నువ్వు చేసుకున్నారు. ఇప్పుడు దావీదుకి విజయం కలిగింది. ఆమేన్. ఎవరికి విజయం కలిగిందంట? దావీదుకి విజయం కలిగింది. కాబట్టి ఒకవేళ నా ఎడల ఎవరైనా అలా చేస్తే నేను ప్రభుని అడగాలి. మీ ఎలా ఎవరైనా చేస్తే అలాగ ప్రభుని ఏం చేయాలంట? అడగాలి. కానీ అలా చేయకుండా ఉండడం చాలా మేలు కదా. బాగుంటూనే అలా చేస్తే తప్పు కదా పుల్లారా? ఏమాత్రం న్యాయం కానే కాదు కదా. కాబట్టి జాగ్రత్తగా విశ్వాస క్రమంలో మనం ఎదగాలి, ఫలించాలి. ఎంతో పట్టుదలతో ఎంతో కరెక్ట్గా మనం ఉంటేనే కానీ దైవ కృపను పొందుకొని నిత్యంగా పరలోక రాజ్యంలో మనము ఉంటాము. కాబట్టి చిన్న చిన్న లోపాలు కూడా, ఇవన్నీ చిన్నవే, పెద్దవేం కాదు. కానీ చిన్నవే మన ఆత్మీయ స్థితిని ఏం చేస్తాయండి? కిందకి దిగజార్చేటట్లు, పతనం అయ్యేటట్లు చేస్తాయి. చిన్న చిన్నవే చేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనం కరెక్ట్గా ఉందాం. మనం ఉంటే మన పక్షంగా ఎవరు వ్యతిరేకంగా ఉన్న ఏ ఆయుధమైనా అది వర్ధిల్లనే. అహీతోపేలు యొక్క ఆయుధము దావీదు మీద వర్ధిల్లల. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, దేవుడు ప్రార్థన విని చేశాడు కాబట్టి. కాబట్టి మనం నమ్మకంగా ఉంటే ఎవరు మనకు వ్యతిరేకంగా ఉన్నా అదేమీ కూడా వర్ధిల్లదు. మనం కూడా మంచిగా మన తోటి వారితో మంచిగా మంచి మనస్సాక్షితో కొనసాగుదామండి. లోపల ఒకరు పెట్టుకొని అహీతోపేలు వలె ఉండొద్దు. లోపల ఒకరు పెట్టుకొని బయటికి నవ్వుతా రాజు వలె ఉండకుండా, మంత్రి వలె, రాజు కాదు మంత్రి వలె, అహీతోపేలు వలె ఉండకుండా చక్కగా కొనసాగితే, విశ్వాసంలో భక్తిలో కొనసాగితే దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, మేలులతో నింపబడతాం. అట్టి కృప దేవుడు నూతన యెరూషలేము సంఘ బిడ్డలకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పునరుత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు మనం కొనసాగుదాం. జీవాధిపతి, సర్వాధికారి, మహోన్నతుడా, పరిశుద్ధుడా,
ఘనమైన దేవా, మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న నా ప్రభువా, అహీతోపేలు యొక్క ఆలోచన నా ప్రభువా మీరు వ్యర్థపరిచారు, చెడగొట్టారు, దావీదునకు విజయాన్ని ఇచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రాలు, అందును బట్టి మీకు వందనాలు. నిజమే నాయనా, మాకు వ్యతిరేకముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని మాతో మాట్లాడినటువంటి దేవా మీకు స్తోత్రాలు. నా ప్రభువా, మేము నమ్మకంగా జీవించే కృప నాయనా, బయటికి ఒకలాగా లోపల మరొకలాగా మేము ఉండకుండా నా ప్రభు విశ్వాస క్రమంలో ఎదిగేవారిగా, ఫలించేవారిగా, అతి అనుభవాల వైపునకు సన్నిధిలో కూడిచేన ప్రతి బిడ్డను కూడా నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చెప్పిన ప్రతి మాట వినేవారు కదా పుల్లరా. ఒకసారి 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయం చివరి వచనం 23వ వచనం. 16వ అధ్యాయం 23వ వచనం. ఆ దినములలో ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఇది అహీతోపేలు చేసినటువంటి ఆలోచన ఏదైనా దేవుని యొద్ద విచారణ చేసినటువంటి ఆలోచనగా ఉండేదంట. దాని కంటిన్యూషన్లో ఏమని రాయబడిందంటే, దావీదును అబ్షాలోమును దాన్ని అట్లే ఎంచుతూ ఉన్నారు. అంటే దేవుని యొక్క ఆలోచన ఏమో అని వారు అలాగే ఎంచారంట. అంటే చూడండి, ఆ అహీతోపేలు చెప్పేటటువంటి ఆలోచన అంతా ఎక్కడి నుంచి వచ్చేటటువంటి ఆలోచన అనుకున్నారంట? దేవుని యొద్ద నుంచి విచారణ చేసి వచ్చిన ఆలోచనగా దావీదు అబ్షాలోము కూడా అలాగే ఎంచారు. అంటే అహీతోపేలు యొక్క మాటలను వారు ఇరువురు కూడా ఏం చేశారంట? నమ్మారు. అది దేవుని యొద్ద నుంచి విచారణ చేసి వచ్చినటువంటి మాటగా వారు ఇరువురు కూడా ఫీల్ అయ్యారు పుల్లరా. అయితే ఇప్పుడు ఆ మనుష్యుడే ఏం చేశారంటే కుట్రలో భాగముగా అయ్యాడు. ఆ అహీతోపేలే ఏం చేశారంటే కుట్రలో భాగముగా అయ్యాడు. ఏ కుట్ర చేశాడంటే 17వ అధ్యాయం మొదటి 3 వచనాలు కనుక మనం చూస్తే అతను చెప్పినటువంటి సలహా ఏంటంటే, ఆలోచన ఏంటంటే, దావీదు అలసట నుండి బలహీనంగా ఉంటాడయ్యా, కనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన అతని యొద్దనున్న జనులందరూ పారిపోతారు, రాజును మాత్రం హతము చేసి జనులందరూ నీ తట్టు తిప్పుతాను. నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదుని తరిమి పట్టుకొందునని అహీతోపేలు అబ్షాలోముతో చెప్పాడు. అదిగో నేను ఆయన పట్టుకుంటాను అని అహీతోపేలు ఏం చేశాడంటే అబ్షాలోముతో చెప్పాడు. ఆ యొక్క బోధ అబ్షాలోముకు ఇశ్రాయేలు వారందరికీ పెద్దలందరికీ కూడా యుక్తముగా అనిపించిందంట, మంచిగా అనిపించిందంట. ఇదిగో నువ్వేమి దిగులు పడద్దు, 12,000 మందిని నేను ఏర్పాటు చేస్తాను, ఈ రాత్రే పోయి దావీదుని నేను పట్టుకుంటాను. అతని ఆలోచన ఏంటంటే దావీదుని పట్టుకోవాలి, పట్టుకొని ఎవరికి అప్పచెప్పాలంట? అబ్షాలోము కుమారుడికే అప్పచెప్పాలి. అది అతని యొక్క ఆలోచన, అతని యొక్క కుట్ర స్వభావం. ఇప్పుడు అది ఎవరికి తెలిసిందంట పుల్లరా? దావీదునకు తెలిస్తే ఆయన చేసినటువంటి ప్రార్థన ఏంటంటే పుల్లరా, దావీదు వారు చేసినటువంటి ప్రార్థన ఏంటంటే అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టమని. దేవునికి మహిమ కలుగునుగాక. అహీతోపేలు చేసిన ఆలోచన చెడగొట్టమని దావీదు వారు ఏం చేశారంటే ప్రార్థన చేశాడు. నేను ఆయన నిశ్చయంగా పట్టుకుంటాను, నిశ్చయంగా పట్టుకుంటాను, నీకు అప్పచెప్తానన్నాడు. ఆ ఆలోచన చెడగొట్టయ్యా అని దావీదు వారు ఏం చేశారంటే ప్రార్థన చేశారు. ఇప్పుడు దేవుని బిడ్డలా ఒక మాట గమనించండి. ఇప్పుడు నిన్ను బట్టి, నన్ను బట్టి, మనందరిని బట్టి కూడా చెడుగా ఆలోచించేటటువంటి వారు కొంతమంది ఉండొచ్చేమో. ఈ వచనం ప్రకారంగా అహీతోపేలు తాతే సాక్షాత్తు మంత్రిగా ఉన్నాడు, సలహాలు ఇచ్చిన వాడిగా ఉన్నాడు. కానీ ఇదిగో నేను ఆయన పట్టుకొని నీకు అప్పచెప్తా, ఆయన పట్టుకుంటాను, నీకు నేను అప్పచెప్తా అని ఆయన వలె మన మీద అనేక మంది కుట్రలు కుయుక్తులు పన్నొచ్చేమో. మనతో బాగానే ఉంటూ
కదా పుల్లారా? మనతో బాగానే ఉంటూ మనతో మంచిగానే అప్పుడు వరకు ఏమైనా గొడవలు ఉండేయండి? అహీతోపెలికి వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా? దావీదు వారికి లేదు. అతను చేసిన ఏ ఆలోచన అయినా దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆలోచనగా దావీదు ఎంచాడు, అబ్షాలోము కూడా ఎంచాడు. కానీ కుట్రలో భాగమైపోయి ఇదిగో దావీదును నేను నీకు అప్పచెప్తానయ్యా అని దావీదు వారి మీద ఏం చేశారంటే కుట్రను బన్నాడు. కానీ దావీదు వారు గమనించి గ్రహించి ఏమని ప్రార్థన చేస్తున్నారంట పుల్లరా? ఇదిగో ఆ ఆలోచన అంతయు కూడా చెడగొట్టు. దేవునికి మహిమ కలుగును గాక. శత్రువుల ఆలోచన అంతయు కూడా చెడగొట్టమని దావీదు వారు ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. 3వ కీర్తన కనుక ఒకసారి మనం చదివితే మొదటి వచనంలో రాయబడుతున్నటువంటి మాట పుల్లరా, 3వ కీర్తన మొదటి వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యెహోవా నన్ను బాధించువారు, ఇదిగో ఏమంటున్నారంటే నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచేవారు, అదిగో నా మీదకి లేచేవారు, నన్ను బాధించేవారు కూడా ఎంతో. అప్పటి వరకు ఆ మనుషుడు నాతో బాగున్నాడే, అప్పటి వరకు ఆ మనుషుడు నాతో సహవాసం చేశాడు కదా పుల్లరా. కానీ ఆయన అనుభవంలో ఏమంటున్నాడు ఇక్కడ? నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచేవారు అనేకులు నా మీదకి లేస్తూ ఉన్నారు. అటు ఆలోచన చెడగొట్టయ్యా. దావీదు ఎంత అనుభవంతో చెప్తున్నారు. నన్ను బాధించేవారు 41వ కీర్తనలో కూడా ఆయన అంటాడు కదా, 9వ వచనాన్ని కనుక ఒకసారి చూస్తే పుల్లరా, 41వ కీర్తన 9వ వచనం చూడండి పుల్లరా. నేను నమ్ముకొనిన నా విహితుడు, నా ఇంట భోజనము చేసినవాడు, నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను. నన్ను నమ్ముకుని నా విహితుడు, నేను నమ్ముకుని నా విహితుడు అంటే నా స్నేహితుడు ఏం చేశారంటే నా ఇంట భోజనం చేసిన వాడు ఏం చేశారంటే ఇప్పుడు నన్ను తన్నుటకై తన మడిమెనెత్తాడయ్యా. చూడండి ఎలాగ చెప్తున్నాడు దావీదు వారు. ఏమని చెప్తున్నాడు? నేను నమ్ముకున్నా, ఆయన అలా చేస్తానని అనుకో, నేను నమ్మాను, ఆయన నా స్నేహితుడు నమ్మాడు, నా ఇంట ఏం చేశాడంట? భోజనం చేశాడు. ఇప్పుడు ఆయనే నన్ను తనటానికి మడిమెనెత్తాడయ్యా. ఆయనే ఇప్పుడు నన్ను తనటానికి పట్టుకోవడానికి సిద్ధపడతా ఉన్నాడు. ఇది నమ్మక ద్రోహం కాదంటారా పుల్లరా? కదండి, నమ్మక ద్రోహం అని అనొచ్చా పుల్లరా? ఇంత భోజనం చేశాడు, బాగా నమ్మాడు. ఇప్పుడు ఆ మనుషుడు ఏమయ్యాడంట? అతనికి వ్యతిరేకుడుగా ఆయన్నే తనటానికి ఆయన సిద్ధపడ్డాడు. ఎంత బాధపడి ఉంటాడో దావీదు వారు. మనసు ఎంత గాయపడి ఉంటుందో. అప్పటికే ఏడుస్తున్నాడు, కుమారుడు ఇలా చేశాడని. అప్పటికే బాధపడుతున్నాడు, కొండ ఎక్కుచూ బాధపడుతున్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి జన సమూహం అంతా కూడా బాధలోనే ఉంది. ఆ బాధలో మరొక బాధ వచ్చి చేరింది. నా ఇంట ఉన్న నా స్నేహితుడే, నాతో పాటు కలిసి భోజనం చేసిన నా స్నేహితుడే నాకు విముఖుడయ్యి ఇప్పుడు ఏం చేయాలని చూస్తున్నట్టు నన్ను తన్నటానికి. ఇంకా దావీదు వారు మరొక మాట అంటారు కదా 55వ కీర్తనలో, ఇందాక మనం చదువుకున్నాం కదా పిల్లల 55వ కీర్తన 12వ వచనాన్ని కనుక ఒకసారి చూస్తే, నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువు అయిన ఎల్లా అది ఏమన్నాడు? నన్ను దూషించేవాడు శత్రువు కాదు, శత్రువు అయితే నేను సహిస్తా. చూడండి, ఆగని పిల్లలు ఒక్కసారి చూడండి పిల్లలు. నన్ను దూషించేవాడు శత్రువు, ఆయన మిత్రుడే కదా, సన్నిహితుడే కదా, స్నేహితుడే కదా, రాజు ఇంట రాజుతో పాటు కలిసి భోజనాన్ని చేసిన ఆ మనుషుడు కదా. ఇదిగో నన్ను దూషించిన వాడు శత్రువు అయితే నేను దాన్ని సహిస్తా, కానీ ఆయన శత్రువు కాదే. ఒక శత్రువే అయితే నేను సహిస్తా. నాతో పాటు కలిసి నివాసం చేసిన, నాతో పాటు కలిసి భోజనం చేసిన, నాకు ఆలోచన చెప్పిన, అది దేవుని యొద్ద నుంచే వచ్చిన ఆలోచన నమ్మిన ఆ మనుషుడు, ఆ మనుషుడు కుట్రలో భాగమయ్యాడు.
ఒకవేళ శత్రువు అయితే నేను దాన్ని సహిస్తాను అంటున్నాడు. ఎందంటున్నాడు కదా, నా మీద మిట్టి పడువాడు, నా యందు పగపట్టినవాడు, నా మీద మిట్టి పడినవాడు. మిట్టి పట్టడం అంటే విర్రవేగటం అని అర్థం పురులారా. నా మీద విర్రవీగేవాడు నా యందు పగబట్టినవాడు కాదు. ఏమని పగబట్టినవాడు ఏమాత్రం కానే, అట్టి వాడైతే నేను దాగి. అప్పటి వరకు పగ ఏమనుందండి వారిద్దరికి? నా మీద విర్రవీగిన ఆ మనుషుడు, నా మీద మిట్టిపడినటువంటి ఆ మనుషుడు నా యందు పగబట్టినవాడు కాదు. ఒకవేళ అట్టి వాడైతే నేను దాగికొని ఉంటాను. ఇగో నాతో పాటు కలిసే సహవాసం చేసిన, నాతో పాటు కలిసే భోజనం చేసిన, నా ఆలోచన పంచుకున్న, ఆయన ఆలోచన పంచుకున్నటువంటి ఆయన ఏం చేస్తున్నారంట? కుట్రలో భాగమయ్యాడు. 13వ వచనంలో రాయబడుతున్న మాట, ఈ పని చేసిన నీవు నా సహకారివి. ఎవరంట ఆయన? సహకారి. అహీతోపేలు ఎవరికి సహకారండి? దావీదుకి సహకారి. నా చెలికాడవు, నా పరిచయుడవు. ఏ మాట చెప్పాడో చూడండి పిల్లరా. నా చెలికాడు, నా స్నేహితుడు ఆయన, నా పరిచయుడవు, నా సహకారివి. కాబట్టి హృదయంలో నుంచి వచ్చింది ఆ మాట. అంటే అహీతోపేలు మీద దావీదు యొక్క ఉద్దేశం ఏముంది? ఆయన నా చెలికాడు, ఆయన నా స్నేహితుడు, ఆయన నాకు పరిచయుడు, ఆయన నాకు సహకారి. ఎందుకంటే ఆలోచన చెప్పాడు కదా, సహాయం చేస్తూ ఉన్నాడు కదా, సలహాలు ఇస్తూ ఉన్నాడు కదా. ఆ మనుషుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? కుట్రలో భాగమై నేను ఆయన నీకు అప్పగిస్తానంటున్నాడు. కుట్రలో భాగమయ్యాడు. దావీదేమో చెలికాడిగా ఎంచితే, దావీదేమో పరిచయుడిగా ఎంచితే, దావీదేమో సహకారిగా మంచి స్నేహితుడిగా ఎంచి ఇద్దరు కలిసి భోజనము చక్కగా చేస్తే ఆయన మాత్రము కుట్రలో భాగమయ్యాడు. ఇంకా ఏమని చెప్తారంటే 14వ వచనంలో, మనము కూడి మధురమైన, అదిగో మనం కూడి మధురమైన గోష్ఠి అంటే మాటలు అని అర్థం. మనం కూడి మధురమైనటువంటి గోష్ఠి చేసాం కదా, డిస్కస్ చేసాం కదా, మాటలు మాట్లాడుకున్నాం కదా. ఏమన్నాడు చూడండి, మనము కూడే మంచిగా మాటలు మాట్లాడుకున్నాం కదా, ఉత్సవంలోకి వెళ్ళి సమూహముతో దేవుని మందిరంలోకి పోయి ఉన్నవారము కదా. అబ్బా, దేవుని మందిరానికి వెళ్ళి ఉన్నవారం కదా, సంతోషంగా ఉత్సాహంతో అయ్యా మనం దేవుని మందిరానికి వెళ్ళాం కదా అని దావీదు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. చూడండి పిల్లలు ఎంతగా జ్ఞాపకం చేసుకున్నాడో చూడండి. నేను నమ్మిన నా చెలికాడే నన్ను మోసం చేస్తున్నాడు కదా, నేను బహుగా పరిచయుడిగా ఎంచుకున్న ఆ మనుషుడే నన్ను మోసం చేస్తున్నాడు కదా, ఇదిగో నా సహకారి నన్ను మోసం చేస్తున్నాడు కదా, కలిసి భోజనం చేసిన ఆ మనుషుడే, కలిసి దేవుని మందిరానికి వెళ్ళిన ఆ మనుష్యుడే, ఇద్దరు కూడి మధురమైనటువంటి గోష్ఠి మాటలు మాట్లాడుకున్నటువంటి ఆ మనుష్యుడే. అబ్షాలోము చేసినటువంటి కుట్రలో అహీతోపేలు ఇప్పుడు ఏమయ్యాడంట? ఎంతకంటే నమ్మక ద్రోహం ఏమీ కూడా లేదండి. ఏమో ఎప్పుడు ఎవరు నమ్మాలో కూడా తెలియని పరిస్థితే కదండి. దావీదేవుని అనుకున్నాడా ఇలా జరిగిద్దని? కొడుకే తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. వరుసకి తాత మంత్రిగా ఉన్న ఆయనే బహుశా అనుకొని ఉన్నాడు, ఒకవేళ అహీతోపేలుకి కోపం ఉందేమో, నా మనవరాల్ని ఇలా చేశాడు, అంతే కదండి. మరి బత్షెబాని ఇలా చేశాడని ఒకవేళ ఇన్సైడ్ ఏమైనా ఉందేమో, లేకపోతే ఇంతగా టర్న్ అవడు కదా పిల్లరా, అవుతాడండి. మంత్రిగా ఉన్న ఆయన, సహాయం చేస్తున్న ఆయన ఇంతగా టర్న్ అవ్వాడంటే లోపల ఏదో ఉందేమో ఒకవేళ. అంటే చూడండి, ఇప్పుడు బయటికేమో దావీదుతో బాగానే ఉన్నాడు, లోపల ఇన్సైడ్ ఉంది. ఇన్సైడ్ ఏదో అదిగో కుట్రలో భాగం అవ్వాలి, దావీదుని అప్పగించాలి అని లోపల మాత్రము ఆ క్యారెక్టర్ అలాగే ఉంది. మనం డ్యూయల్ క్యారెక్టర్స్ అంటాం కదండి. అంటే పైకేమో దావీదుతో మంచిగా భోంచేస్తా ఉన్నాడు, లోపలేమో చూస్తానని ఎంతో సమయం వచ్చింది, నేను అప్పగిస్తాను, ఎప్పుడు ఎలా చేయాలో నాకు తెలుసు అని
ఇస్కరియోతు యోధా కూడా అలాగే చేశాడు కదా పిల్లరా. యోధా చేశాడా లేదా? పైకేమో యేసయ్యతో బాగానే ఉంటున్నాడు, సందర్భం వచ్చినప్పుడు చక్కగా ముద్దులు పెడతా ఉన్నాడు, లోపల మాత్రము అదిగో ఎప్పుడు అప్పగించాలా ఎప్పుడు అప్పగించాలా. చూడండి, అంటే క్యారెక్టర్ అంతా కూడా లోపల ఉండిపోయి బయటకు మరొక క్యారెక్టరు అహీతోపేలు కలిగి ఉన్నాడు. లోకస్తులు కలిగి ఉంటే పర్వాలేదు, లేదా ప్రభువుని గుర్తెరిగిన వారు అలాగ బిహేవ్ చేస్తున్నారంటే పర్వాలా, ప్రభు అంటే ఎవరో తెలియదు కాబట్టి. కానీ ప్రభువుని గుర్తెరిగి ప్రభుని మనసారా స్తుతిస్తూ గణపరుస్తూ సొంత రక్షకుడిగా ఆయనను అంగీకరించిన ఏ మనుషుడైనా, ఏ సహోదరుడైనా, ఏ సోదరి అయినా ఇలా చేయటం న్యాయమంటారా పిల్లరా? అహీతోపేలికి ఇది న్యాయమంటారా? అతనికి అది న్యాయమే. కానీ చూస్తున్న జనాభా కానీ, వింటున్న జనాభా కానీ, ధ్యానం చేస్తున్న మనకి ఇది ఏమాత్రమో న్యాయబద్ధమైన విషయము కానీ అది అతనికి న్యాయం అనిపించింది. తన ఒరిజినల్ క్యారెక్టర్ని బయటపెట్టాడు, దావీదుని అప్పజెప్పాలని చూశాడు, ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు. కానీ దావీదు ఎవరు? ఆయనకు హృదయానుసారుడు. ఆమేన్. ఎంతమంది శత్రువులు ఆయన మీద లేచినా, అనేక మంది వచ్చినా, పగబట్టినా, ఏం చేసినా దావీదు చేసిన ప్రార్థన ఏంటి? అహీతోపేలు చేసినటువంటి ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాడు. ఆమేన్. మరి ప్రార్థన చేశాడు కదా, నా చెలికాలే ఇలా చేస్తున్నాడు, నాతో పాటు నా స్నేహితులు ఇలా చేస్తున్నాయ్యా, చెడగొట్టయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనని ఆలకించాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు పిల్లరా. చూడండి, ఎలాగ ఆలకించాడని కనుక మనం చూస్తే ఒకసారి లేఖనాల్ని మనం చదువుదాం. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము 17వ అధ్యాయము పిల్లరా 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఈ మాట విని హోషై చెప్పిన ఆలోచన అహీతోపేలు చెప్పిన దానికంటే ఒప్పుకొనిరి. ఏలయనగా యెహోవా అబ్షాలోము మీదకి ఉపద్రవము రప్పింపగలందుకై అహీతోపేలు చెప్పిన ఆలోచనను, ఇదిగో అహీతోపేలు ఆలోచన చెప్పాడు, ఇదిగో నేను దావీదుని పట్టుకుంటాను, 12,000 మందిని ఏర్పరచుకోయి ఈ రాత్రే దావీదుని తరిమి పట్టుకుంటాను అని అన్నాడు. అంతలోనే దావీదుకు మరొక స్నేహితుడైనటువంటి హూషై ఎవరి యొద్దకు వచ్చాడంటే అబ్షాలోము యొద్దకు వచ్చి, లేదు అతను చెప్పిన ఆలోచన కరెక్ట్ అవునో కాదో మరొకసారి హూషైని అడిగి కనుక్కుందాం అనుకున్నాడు అబ్షాలోము. ఏమనుకున్నారని అబ్షాలోము ఏమనుకున్నా అంటే అహీతోపేలు ఈ ఆలోచన చెప్పాడు, ఇది కరెక్టేనా కాదా అని హూషైని అడగటం ప్రారంభం చేశాడు. హూషై ఎవరంటే దావీదునకు స్నేహితుడు. ఆమేన్. హూషై చెప్పాడు, లేదు దావీదుని మనం పట్టుకోలేం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు పట్టుకోలేవు? నీ తండ్రి మహా బలాఢ్యుడు. ఆమేన్. నీ తండ్రి అతని పక్షమున ఉన్న వారందరూ కూడా ఎవరంట? ధైర్యవంతులు. ఇశ్రాయేలందరూ ఎరుగుదురు. ఆ విషయం ఇశ్రాయేలందరికి కూడా తెలుసు గనక సింహపు గుండె వంటి గుండె గలవారు సైతము దావీదును చూసి దిగులు పడతారు. దేవునికి మహిమ కలుగును గాక. అదిగో అహీతోపేలు చెప్పిన ఆలోచన కరెక్ట్ కాదయ్యా. ఆ విషయం ఇశ్రాయేలు అందరికి కూడా తెలుసు. నీ తండ్రి ఎలాంటి వాడంటే సింహపు గుండె కలిగినటువంటి వాడు. అటువంటి వారు సైతము కూడా దావీదుని చూసి ఏం పడతారంట? దిగులు అంటారు. దావీదుని పట్టుకోవటం ఏమాత్రం సాధ్యం కానే. అహీతోపేలు ఏం చెప్పాడు? నేను పట్టుకుంటా అన్నాడు. హోషై ఏం చెప్తున్నాడు? లేదు ఆయన్ని మనము, దేవునికి మహిమ కలుగును గాక, ఎందుకంటే ఆయన మహా బలాఢ్యుడు, అతని పక్షమునున్న వారందరూ కూడా ధైర్యవంతుడు. అనేక మంది సింహపు గుండెవారు కూడా దావీదుని బట్టి గనక
వింటే వారికి కూడా దిగులు. అప్పుడు అబ్షాలోముకి ఆలోచన వచ్చింది. అప్పుడు అడిగాడు అబ్షాలోము, మరి ఏం చేద్దామయ్యా మనము అన్నప్పుడు, ఏం చేద్దాము అన్నప్పుడు అక్కడ లేఖనాలు కనుక ఒకసారి మనం చూస్తే పుల్లరా చూడండి, 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అతని మీద పడుదుము, నేల మీద మంచు పడు రీతిగా మనం అతని మీదకి వచ్చినలా ఒకడు కూడా తప్పించుకోలేడు. అతడు చొచ్చినేడలా అదిగో ఏమన్నాడు చూడు, ఒక ఆలోచన చెప్పాడు. అప్పుడు మనం అతనికి కనబడిన స్థలంలో ఏదో ఒక దాని మీద అతని మీద పడిపోదాం. అప్పుడు నేల మీద మంచు పడు రీతిగా మనం అతని మీద వచ్చిన అతని పక్షపు వాళ్ళు ఒకడు కూడా తప్పించుకోలేడు. ఆయన చెప్పిన ఆలోచన వేరుగా ఉంది, హోషయి చెప్పినటువంటి ఆలోచన వేరుగా ఉంది. ఇప్పుడు ఇశ్రాయేల్ అందరూ అబ్షాలోము ఏం చేస్తారంటే, హోషయి చెప్పినటువంటి ఆలోచన అహీతోపేలు చెప్పినటువంటి ఆలోచన కంటే యుక్తమని ఎంచారు. ఎందుకు ఎంచారంటే దేవుని ప్రణాళిక అక్కడ ఉంది. ఏమనుందంటే, ఎలానగా యెహోవా